వెల్కమ్ బ్యాక్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాలు విషాదాన్ని మిగిల్చాయి. గంభీరావుపేట మండలంలోని నర్మాల వాగులో ఓ వ్యక్తి గల్లంతయ్యారు. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా ఎగువ మానేరు ప్రాజెక్టులోకి వరద ఉధృతి పెరిగింది. దీంతో ప్రాజెక్టు మత్తడి దూకి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో ప్రాజెక్టు దిగువన తన పశువుల కోసం వెళ్లిన పంపుకాడి నాగయ్య అనే వ్యక్తి వాగులో గల్లంతయ్యారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం గల్లంతి అనే వ్యక్తి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. వర్షాల కారణంగా వాగుల వద్ద జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాలు విషాదాన్ని మిగిల్చాయి. గంభీరావుపేటలోని మండలంలోని నర్మాల వాగులో ఓ వ్యక్తి గల్లంతయ్యారు. దీనికి సంబంధించి మనకి మరింత సమాచారం మా ఖమ్మం కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల వాగు వద్ద అక్కడ ఒక వ్యక్తి గల్లంతయ్యాడు. అతను బర్రెల కాపరి బర్రెలను కాపుతూ వెళ్తున్నటువంటి సందర్భంలో అనుకోకుండా వాగ ఉధృతి ఒకేసారి పెరగడంతో ఆయన అక్కడ చిక్కుకోవడం జరిగింది. ఇప్పటికీ అధికారులకు సమాచారంతో ఆయన్ను కాపాడేందుకు కూడా తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఏదైతే ఈ రోజు తెల్లవారుజామున గ్రామం చెందినటువంటి కొన్ని పశువులను తీసుకొని ఆయన వాగు సమీపంలోకి వెళ్ళడం జరిగింది. అయితే నిన్న రాత్రి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాలైనటువంటి కామారెడ్డి జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా అక్కడి నుంచి వస్తున్నటువంటి భారీ వరద కారణంగా కూడా ఇటు నర్మాల ప్రాజెక్ట్, అదేవిధంగా నర్మాల వాగు కూడా ఉధృతి బాగా పెరిగిపోయింది. అక్కడ వరద నీరు కూడా భారీగా చేరడంతో కూడా అక్కడ ఒకేసారి నీరు పెరగడంతో కూడా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందులో చిక్కున్నటువంటి నాగయ్య బయటికి రాక అక్కడ గల్లంతైనట్లు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే సిరిసిల్ల జిల్లా అధికారులు అక్కడికి వెంటనే వెళ్లి కూడా అతన్ని రక్షించే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ప్రస్తుతం అక్కడ ఎక్కడ గల్లంతైన ప్రాంతాల్లో అతను కనిపించడం లేదు. అయినప్పటికీ కూడా అధికారులు దిగువ ప్రాంతాల్లో ఇప్పటికీ గాలింపు చర్యలు అయితే మొదలు పెట్టడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. Ada